చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండులాగిన సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము 2 వారాల క్రితము జీవం గల సంఘం అనే అంశంని చూసాం. ద లివింగ్ చర్చ్. పోయిన వారము జీవం గల క్రైస్తవుడు అనే అంశంని మనం చూసాం. క్రైస్తవులు జీవంతో ఉన్నవారని. ఈ దినము ప్రార్థించే సంఘం గురించి మనం చూడబోతున్నాం. ప్రేయింగ్ చర్చ్, ప్రార్థించే సంఘం. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడుట అని అందరూ సండే స్కూల్ పిల్లల నుండి అందరూ ఇచ్చే ఆన్సర్. అయితే అది సండే స్కూల్ పిల్లలకు సరిపోతుంది ఆ ఆన్సర్. దేవునితో మాట్లాడుట అనేది, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుట మాత్రమే కాదు, దేవుడు మనతో కూడా మాట్లాడుట. అనగా ప్రార్థన అనేది మన మాటల్ని దేవుడు వినుట. పిల్లల్ని అడిగితే, విన్నారా జీసస్ మీ ప్రేరణ అంటే ఇలా అంటారు. ఎలా తెలుసు అంటే అది పిల్లలకు సరిపోతుంది. ఎదిగిన మనకి, క్రీస్తులో ఎదుగుతున్న మనకి, క్రొత్త వారికి అది సరిపోతుంది. దేవుడు మన మాటల్ని విని జవాబు ఇయ్యుట. సో ఎనీ ప్రార్థన మాటలు అనేది ఎదుటి వ్యక్తి వింటే తప్ప అర్థవంతంగా ఉండదు కదా. గాలిలో మాట్లాడతామా మనం? చెట్టుతో మాట్లాడేవారిని ఏమంటారు? ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడేవారిని ఏమంటారు? మతి చెడిపోయి ఉన్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. మీరు చూడలేదా? గోడతో మాట్లాడుతూ ఉంటారు, చెట్టుతో మాట్లాడుతూ ఉంటారు, గాలిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇయర్ ఫోన్ పెట్టుకొని ఈ మధ్య కనబడుతున్నారు. వారు కాదండి. వారికి వారే నవ్వుకుంటా, అలాగా వారికి వారే ఇలాగలా అనుకుంటా, వారు ఇలా అనుకుంటా, ఇలా అంట. ఈ యాక్షన్లు ఇప్పుడు సాధారణంగా కనబడేవి. అవి చూసి మీరు మతి చెడిన వారు అనుకోవద్దు. ఫస్ట్ ఎక్కడ చూడాలా? శివుని చూడాలా. ఓహో, వీరు వింటున్నారు కనుక ఈ చేష్టలన్నీ, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. అయితే నిజంగానే మన ప్రార్థన దేవునికి చేస్తున్నాం, దేవుడు వింటున్నాడు, దేవునికే చేస్తున్నాం. దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు, ఒక వ్యక్తి. గాడ్ ఇస్ అ పర్సన్. వీ టాక్ టు అ పర్సన్, హీ ఈజ్ లిస్నింగ్. ఐ షుడ్ నో దట్ హీ ఈజ్ లిస్నింగ్. ఆయన వింటున్నాడు అనేది నేను ఎరిగి మాట్లాడాలా. ఆయన జీవం గలి వింటున్న దేవుడు కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడు? కనీసం అని అనాలి కదా. వింటా ఉంటే ఏమంటాం? ఏం క్వైట్గా ఉన్నావేంటి, ఏం స్పందించవే ఏంటి అంటాం. వింటున్నావు అంటాం, అంతేనా? అంటే కనీసం ఒక సరే అని అనాలి కదా. దేవుడు అనాలా లేదా? అప్పుడు మీనింగ్ఫుల్ ప్రేయర్ అవుతుందండి. అప్పుడు ప్రార్థన అనేది అర్థవంతంగా అవుతుంది. దానికి ఆధారంగా మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక వాక్య భావం చదివాం. లూకా రాసిన అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివాము. మొదటి 3 వచనాలు మరొకసారి చదివి వినిపించండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెని
రొట్టెల పండుగ దినములు. 4 కూడా చదవండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించెను. ఇక్కడ ఒక రాజు ఉన్నారు, హేరోద్ అని. ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారి ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘం వారిని పట్టుకొని, మొదటి వచనంలో ఉంది, సంఘం వారిని పట్టుకొని వారిని ఏం చేయాలని ఆయనకు ఉద్దేశం, బాధ పెట్టాలని ఉద్దేశం. ఆల్రెడీ ఏం చేశాడట ఆయన? 2వ వచనంలో యాకోబుని ఏం చేశారు? ఖడ్గంతో చంపించారు. సో ఆల్రెడీ హిస్టరీ కూడా ఉంది ఆయన ఎటువంటి వాడు, ఎలా ప్రవర్తిస్తాడని. ప్రార్థన చేయడానికి బాగా గమనించాలి. సంఘం ప్రార్థన చేయడానికి ఏ ప్రోత్సాహం అవసరం లేదు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి 5వ వచనం గుర్తుంది కదా, అందుకే చదివినిపించలేదు, మనందరికి తెలుసు అని. సరే, ఒకసారి చదివేయండి 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏం ప్రార్థన అండి? అత్యాసక్తితో ప్రార్థన చేసెను. లెనోటేస్ అంటే వితౌట్ సీజింగ్, విడువక, ఎడతక, విసుకక, ఈ పదాలన్నీ వాడారు కదా బైబిల్లో. లూకా 18లో వాడారు. విసుకక, ఆగక, అది జరిగేంత వరకు, అది అత్యాసక్తిని కనబరచడం ప్రార్థనలో. అత్యాసక్తి కలిగి సంఘం ప్రార్థన చేయడానికి ప్రభుత్వ కోఆపరేషన్, ఎంకరేజ్మెంట్ అక్కర్లేదు. ఉందా? ప్రభుత్వం కోఆపరేషన్ ఉందా? ప్రభుత్వం కోఆపరేట్ చేసిందా ఇక్కడ? లేదు. యాకోబుని ఖడ్గముతో చంపించిందే చరిత్ర. ప్రభుత్వం ఎలా ఉంది? చాలా సంఘం అంటే వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం. అదే ఉద్దేశంతో పేతురు గారిని కూడా ఇప్పుడు ఏం చేశారట? అరెస్ట్ చేశారు. పస్కా అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి, దీనికి కారకులు ఎవరు? యూద మతాధికారులే. సో యూదుల్ని సంతోషపెడితే రాజకీయ ఉద్దేశంతో ఈ పని జరుగుతుంది. యూదుల్ని సంతోషపెడితే యూదులు ఏం చేస్తారు? నన్ను సపోర్ట్ చేస్తారు. వీరు చిన్న గుంపు, ఎవరు? మెస్సియాని, క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులు చిన్న గుంపు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? యూదులకి వీళ్ళని హింసించాలి. అది ప్రభుత్వమే దృష్టిలో తీసుకొని అధికారం ఉంది కాబట్టి హింసించగలిగితే యూదులు నా పక్షంలో ఉంటారు. యూదులు ఏం చేస్తారు? ఎప్పుడు నన్నే ఎన్నుకుంటారు. ప్రశాంతత ఉంటుంది, ఏ గొడవలు ఉండదు. మనం సంఘం వారిని మాత్రం, నాయకుల్ని ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఉందాం, యూదులు సంతోషపడుతూ ఉంటారు, నా పాలన ఇది రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వం వారు చేయుచున్న పని. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ప్రభుత్వము నుండి ఏ కోఆపరేషన్ అక్కర్లేదని మనకు అర్థమవుతుంది. ప్రిన్సిపల్లీ స్పీకింగ్, nobody needs the church to encourage to pray. Church needs no encouragement from any source to pray fervently to God. అత్యాసక్తితో సంఘము దేవుని యొద్ద మాట్లాడి ప్రార్థన చేయుటకు ఏ దిక్కు నుండి కూడాను, ఎక్కడి నుండి కూడాను ప్రోత్సాహం అవసరం లేదు. వీరికి లేదు, కానీ చేశారు. అదే మనం గమనించాలి. మనం ఏమంటాం? బ్రదర్ నాకేం రావట్లేదు ప్రేయర్. ఎందుకు? పరిస్థితులను బట్టి రావట్లేదు ప్రేయర్, ఈ వీళ్ళని బట్టి రావట్లేదు. ప్రభుత్వం గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా అండి? ప్రభుత్వం గురించి, అధికారం గురించి చెప్తుందా లేదా? అనగా దేవుడు ఏమైనా చెప్పాడా లేదా? సంఘానికి చెప్పారు. రోమాపత్రిక 13వ అధ్యాయము
ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఎదిరించమని చెప్తున్నాడా దేవుడు? ఎదిరించమని చెప్తున్నాడా? ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఏ రోజు ఎవరి వలన కలిగారు? యాకోబుని చంపించిన, పేతురుని చెరసాల్లో వేసిన ఏ రోజు ఎవరి వలన కలిగారు అధికారిగా? చెప్పట్లేదు చూడండి. ఇంకా డౌట్ ఏంట్రా ఇలాంటి వచనం చదివినిపిస్తున్నాడు. దేవుని చిత్తమును బట్టి అధికారులు ఏర్పడుతున్నారు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎవరి వలన అండి? ఇది మనకు ఉండవలసిన దృక్పథం. సంఘం ప్రేయర్, ప్రేయింగ్ చర్చ్. వ్యతిరేకతల్ని చూడవలసిన అవసరం లేదు. వీరు దేవుని వలన కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. 2వ వచనం, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంది. ఓహో, సంఘమునకేం రాశారు? అధికారుల్ని ఎదిరిస్తే మనకేం వస్తుందట? ఎక్కడి నుండి వస్తుందట? పై అధికారి నుండి, పైన ఉన్న పరమందున్న అధికారి నుండి శిక్ష వస్తుంది. ఆయన ఏర్పరిచిన వారిని ఏం చేస్తున్నాం? ఎదిరిస్తున్నాం. అందువలన మనకి ఎవరు ప్రభుత్వం నుండి మనకు ప్రోత్సహించవలసిన అవసరం లేదు. మన దృక్పథం ఏంటి? వారు దేవుని వలన కలిగి ఉన్నారు. మనము ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందెదవు. సంఘం ఏం చేయమంటున్నాడు? దేవుడు ఏం చేయమంటున్నాడు? నా తెలుగు అర్థం అవ్వలేదా? నేను బైబిల్ చదివితే అర్థం అవ్వలేదా? తెలుగు అర్థమైందా? మళ్ళీ చదవాలా ఇంకెవరన్నా? సంఘం ఏం చేయాలట? వారికి మేలు చేయాలా, అప్పుడు వారు మెప్పు పొందుకోవాలా. సంఘం ఎక్కడి నుండి? అధికారుల దగ్గర నుండి. మొన్న డిఓ వచ్చి ఒక టీం ఇన్స్పెక్షన్కి వచ్చారు డిఓ ఆఫీస్ నుండి. మీరందరూ స్కూల్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇన్స్పెక్షన్కి వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. కోఆర్డినేటర్ శామ్యుల్, మిస్టర్ శామ్యుల్ అక్కడ ఉంటారు కోఆర్డినేటర్. ఇది ఏంటని అడిగారు. చర్చ్ మేము చూడవచ్చా అన్నారు. ప్లీజ్ వెల్కమ్. వెళ్ళి చూసి ఈ లోపల రాగానే ఏంటో చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది మీరు బాగా కట్టారు, బాగా చేశారు, అంతటితో వెళ్ళి ఊరుకోవచ్చు కదా. వెళ్ళి ఏం చేశారు? డిఓకి చెప్పారు, ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇది బాగుంది, మొత్తం ఇది ఎవరు స్థాపించారు? ఇలా ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ లెక్చరర్ గారు, పలానా జేకబ్ గారు, తమ గారు, మొత్తం హిస్టరీ అంతా విని వెళ్ళి డిఓ గారు చెప్పగానే డిఓ గారు అన్నారు, నెక్స్ట్ మీటింగ్ మీ స్కూల్లోనే మేము కూడుకుంటాం, మాకు అరేంజ్ చేయాలి. నేను చెప్పాను కోఆర్డినేటర్కి, వారికి టీ బిస్కెట్ అరేంజ్ చేయి బ్రేక్లో. వీళ్ళు చేయమన్నారు. దానికి విమర్శన, ఇటువంటిదంతా చేయవచ్చా? చూసారా, చదువు లేనివారు అంటే విద్య లేని పామరులు కాదండి, చదువు లేనివారు అంటే ఈ చదువు ఏది? బైబిల్ చదువు లేనివారు. ఆయన పిలిచి మీకు ఏ సహాయం కావాలన్నా ఎవరు డిఓ గారు వెళ్తూ నంబర్ ఇచ్చి కోఆర్డినేటర్ దగ్గర, ఎక్కడికి వెళ్ళకు బాబు, నా దగ్గరికి రా, మీకే ఇంత మంచి స్కూలు, ఇంత మంచిది, ఇంత సేవ మీరు వీళ్ళందరికీ చేస్తున్నారు, నేనున్నాను, మీకు ఏ సహాయం. మెప్పు పొందుకున్నావా లేదా? మేలు చేశాం కాబట్టి ఏమొచ్చింది? ఆయన ఎంతమంది దగ్గర లంచం తీసుకుంటున్నాడు, ఆయన ఎటువంటి వాడు, ఆయన సిగరెట్ కాలుస్తాడా, ఆయన వైన్ షాప్కి వెళ్తాడా,
ఆ కింద ఉన్నవాడు ఎటువంటి వాడు, ఎంతమంది భార్యలు కలిగి ఉన్నాడు, ఇదా మన పని? సంఘం యొక్క పని ఏంటండి? ప్రభుత్వం పట్ల నువ్వు మేలు చేయి, వారి మెప్పు పొందుకో. నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలా? ఇవన్నీ ఎందుకు వస్తుందో నాకు తెలియదు, అయితే వస్తుంది. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రమే కాక మన సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉన్నారు. పిఎం మోడీ గారు 8+8+8 ఫార్ములా ఫాలో చేయరు, తెలుసా? 24 గంటలని 3 8 చేసి, ఒక 8 పడుకో, ఒక 8 పని చేయి, ఇంకొక 8 నీ కొరకు వాడుకో. మంచి సలహాలాగా ఉంది కానీ అలా పనిచేయరు. అర్థం కాలేదా? 24 గంటలు దేవుడు ఇచ్చాడు, ఒక 8 గంటలు పడుకో, ఇంకొక 8 గంటలు పని చేయి, ఇంకొక 8 గంటలు ఫుల్ టైం నీ కొరకు వాడుకో. ఇది లోక సిద్ధాంతం, వారు పాటించే సిద్ధాంతం. మనకది పని చెయ్యని సిద్ధాంతం. ఏమండి, 8+8+8లో ఉన్నారా వాళ్ళు? ప్రభుత్వం చేయవారు పరిగెత్తుతున్నారు, ఆఫీసర్లు అందరూ పరిగెట్టిస్తున్నారు. 8 అవర్స్ అయిపోయింది, షాపు కట్టేయచ్చు, కానీ ఆఫీసు 5:30 క్లోజ్ చేయడానికి లేదు. ఏమండి, చూసారా? అదే ఇక్కడ రాయబడి ఉంది. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. 7వ వచనం అండి, మీరు నా వైపు చూస్తున్నారు, నేను బైబిల్ చదువుతున్నా. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండండి. అందరికీ వారి వారి రుణములు తీర్చండి. ఇవన్నీ ఏంటట? రుణములట. బాధ్యతలు కాదు, పని కాదు, రుణములు. సంఘము ప్రభుత్వం పట్ల కలిగి ఉండవలసిన దృక్పథం. అందుకే మనం ప్రేయర్ చేయగలం. అందుకే ఆ సంఘం ప్రేయర్ చేస్తుంది. బై ద వే, ఇది ఎవరికి రాశారండి పౌలు గారు? ఏ సంఘానికి రాశారు? రోమా పత్రిక ఏ సంఘానికి అండి? రోమ్లో ఉన్న సంఘానికి. ఎప్పుడు రాశారు? AD 57, 58లో రాశారు. అప్పుడు ఏం జరుగుతుంది ఆ సంఘానికి? రోమ చక్రవర్తులు అందరినీ చంపుతున్నారు, ఈడ్చి మృగాలకు వేస్తున్నారు. అప్పుడు రాశాడు, మీరు కలిగి ఉండవలసిన దృక్పథం సంఘం పట్ల ఈ రీతిలో ఉండాలని. పన్ను చెల్లించాల, మీరు తప్పు మేలు చేయండి, భయపడకండి. ప్రభుత్వం వారి ఎడల మేలు చేయండి, మీకు భయం ఉండదు. నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలా? నువ్వు కరెక్ట్గా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. నేను లంచ్ ఇయ్యను, నువ్వు ప్లాన్ శాంక్షన్ చేయాలన్నారు అయ్యగారు. అంతే, భయం ఎందుకు దానికి? నువ్వు చెయ్యాలంతే. నువ్వు తిప్పవచ్చు నన్ను 3 సార్లు కాదు 30 సార్లు. నేను తప్పు చేయను కాబట్టి నాకు భయం లేదు. కాబట్టి ఒక 2.5 సంవత్సరాలు పట్టింది ఆ మందిరం ప్లాన్ శాంక్షన్ అవ్వడానికి విజయనగరంలో. కీడు చేస్తే కదా భయపడి అయ్యగారు అనడానికి. మేలు చేస్తే భయం అవసరం లేదండి. నువ్వు నాకు చెయ్యాలా, కాకపోతే నువ్వేం చేస్తావు? డిలే చేస్తావు. ఒక విశేషం ఏంటంటే, మందిరమై ప్రార్థనలు జరుగుతూ ఉంది, అప్పుడు ప్లాన్ శాంక్షన్ అయి వచ్చింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఆగుతామా? ఏమండి, అంతా అయిపోయి జరుగుతుంది. అప్పుడు వచ్చా ఇన్స్పెక్షన్కి వచ్చిన అంతా కట్టేసి ఏంటండి ఇప్పుడు వస్తుంది అంటే, ఆయనకి చరిత్ర డిపార్ట్మెంట్ మారిపోతారు కదా. మేము పెట్టింది ఎప్పుడు చూడండి, మరి మీరు ఇప్పుడు చూశారు, ఇంతలో అయిపోయింది. సరే అని వెళ్ళిపోయారు. మొత్తం అన్నీ స్పీకర్లు వేసి లైట్లు వేసి అన్నీ లోపల వస్తే కుర్చీలు అన్నీ ఉన్నాయి, పాత గిల్లి కూడా ఉన్నాయి, కొంచెం అక్కడక్కడ సున్నాలు. ఏమండి, మేలు చేస్తే నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంతో ఉండు. నువ్వు మేలు చేయి. ఇన్ఫ్యాక్ట్ మేలు చేసి వారి మెప్పుని, అంతేగాని
నరికేస్తున్నాడు చక్రవర్తి, మృగాలకు వేస్తున్నాడు, వాళ్ళని చంపుతున్నాడు, వీళ్ళు చంపుతున్నాడు. ఎలా బ్రదర్ ప్రేయర్ చేయగలము? అత్యాసక్తితో ప్రేయర్ చేశారు వారు. సో ప్రార్థనకి ప్రభుత్వానికి, ప్రార్థనకి ప్రోత్సాహానికి సంబంధమే లేదు. సంఘం ప్రార్థన చేయాలంటే ఎవరు సహాయం చేయాలా? సంఘం యొక్క ప్రార్థన. గమనించండి, ప్రేయింగ్ చర్చ్ గురించి చూస్తున్నా. సంఘముగా మనం ప్రేయర్ చేయాలంటే మనకి ఎవరు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, ఎవరు ఏం చెప్పడం అవసరం లేదు. ఎవరున్నారు మనకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదం క్రింద ఉంచి, సమస్తమును యేసు పాదముల క్రింద ఉంచి, సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘమునకు అధికారి ఎవరండి? హెడ్ ఆఫ్ ద స్టేటా? సంఘ చరిత్రలో ఒక బ్లండర్ జరిగిందండి. 4వ శతాబ్దం వరకు సంఘంగా చక్కగా వర్ధిల్లుతూ ప్రార్థన, అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం యందు, ప్రార్థన యందు చక్కగా వర్ధిల్లుతూ ఉంటే, ఏ కాలం అది? ఒక చక్రవర్తి తర్వాత ఇంకొక చక్రవర్తి క్రూరంగా, హీనంగా సంఘముని చంపుతా ఉన్న కాలంలో సంఘం చక్కగా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నప్పుడు 4వ శతాబ్దంలో ఒక చక్రవర్తి వచ్చారు, కాన్స్టంటిన్ ద గ్రేట్ అని. మీ చరిత్రలో, హిస్టరీ బుక్లో చదివి ఉంటారు. ఆయన వచ్చి ఏం చేశాడంటే క్రైస్తవులందరికీ స్వాతంత్రం అన్నాడు. నో మోర్ పర్సిక్యూషన్ అన్నాడు. బాగా గమనించండి. హింసించకూడదు అన్నాడు. బాగుంది అంతవరకు. అయితే ఏమన్నాడు తెలుసా? ఎంతమంది మీరు క్రైస్తవులు అవ్వగలరో అందరూ అవ్వండి అన్నాడు. అక్కడ వచ్చింది సమస్య. దేశానికి నాయకుడు మతానికి కూడా నాయకుడు అయిపోయాడు. ఏమైంది? బంగారు నాణ్యం, వైట్ రోబ్స్ 2 ఇస్తానన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయారు? ఎందరు రాగలరో అందరూ క్రైస్తవులు. చెడిపోయింది సంఘం. ఆ శతాబ్దం 4 నుండి మార్టిన్ లూథర్ గారు వచ్చి విప్లవం తీసుకొచ్చేంత వరకు సంఘ చరిత్రలో దానికి పేరు ఏంటంటే చీకటి కాలం. 1000 సంవత్సరాలు. దేశానికి నాయకుడు వేరుగా ఉండాలా, మతానికి నాయకుడు? సంఘం ఏం చేసిందో తెలుసా? పోప్ ఎలక్ట్ చేసి ఆయనే హెడ్. ఇంకా అక్కడితో చెడిపోయింది, మొత్తం చెడిపోయింది. దాన్ని ఎదిరించిన వాడే, ప్రొటెస్ట్ చేసిన వాడే ఎవడు? మార్టిన్ లూథర్. ఆయన నుండి ఏం స్టార్ట్ అయింది? మరలా విప్లవం, వెలుగు వచ్చింది సంఘానికి, విప్లవం వచ్చింది. ఎంత సింపుల్గా ఉంది చూసారా వినడానికి. సంఘానికి శిరస్సు ఎవరండి? ఇక్కడ యేసుక్రీస్తుని దేవుడు సంఘమునకు, అదే చదువుతున్నా, సంఘానికి అధికారి ఎవరు? యేసుక్రీస్తు. ప్రభుత్వం కాదు. అక్కడే దెర్ ఈజ్ అ లైన్ ఆఫ్ డిఫరెన్స్. మనం మేలు చేస్తాం, పన్ను కడతాం, బాగానే ఉంటాం. అయితే ఒక గీత ఉంటుంది. ఏం గీత అది? సంఘం విషయం వచ్చేసరికి అధికారి ఎవరు? యేసుక్రీస్తు. చదువుదామండి. సంఘము ఆయన శరీరము. ఎందుకంటే సంఘం ఎవరిదట? ఆయన శరీరం అట. భౌతిక శరీరం అయిపోయింది, ఇది ఆత్మీయ శరీరం. సమస్తమును పూర్తిగా సంఘములో సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత. సంఘం వచ్చేసరికి ఒక అధికారి ఉన్నాడు.
ఆయన సంఘంలో సమస్తమును పూర్తిగా నింపేవాడు, సమస్తమును పూర్తి చేసేవాడై ఉన్నాడు. ఏ విషయమైనా పూర్తి చేసేవాడు. సో సంఘం అనేది అందుకే గాడ్స్ కింగ్డమ్ లాగా అంటారు, గాడ్స్ స్పిరిచువల్ కింగ్డమ్. ఇది ఒక రాజ్యం, ఒక శిరస్సు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. ఈ బ్యాలెన్స్ క్రైస్తవులకు లేక ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం చేస్తారు. అది బైబిల్లో లేనిది. ప్రభుత్వానికి ఏం చెప్పమని ఉన్నది? లోబడమని చెప్పి ఉన్నది. ప్రభుత్వం అధికారులకి లోబడమని. ఎదిరించేవాడు దేవుణ్ణి ఎదిరిస్తున్నాడని. సంఘం అనేది సమాధానానికి కారణంగా ఉండాలి కానీ గొడవలకు కాదు, వ్యతిరేకత కాదు. వారికి మేలు చేసి, అందుకే స్ట్రీట్లో లైట్ పోతే ఎవరు ఫస్ట్ స్పందించాలా? ఈ వీధి లైట్ పోతే ఎవరు ఫస్ట్ స్పందించాలా? మనం స్పందించాలా. క్రైస్తవుడు మేలు చేయాల. పోయిన అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ గారు ఎక్కడో ఉన్నారు, మాకు పెద్ద సమస్య వచ్చింది. మనకు విజయనగరంలో అన్నీ చేసి అలవాటు కాబట్టి వెంటనే వెళ్ళి గబగబా చేయగానే మీరే ప్రెసిడెంట్ అన్నారు. ప్రెసిడెంట్ అని మీరు పిలుచుకోండి, నేను మీరు చేస్తున్నారుగా, మీకు పదవి మీకు ఉన్నాను, పనిచేస్తాను. ఏమండి చూడండి, గుర్తింపు ఎలాగ వచ్చింది అక్కడ. నేను అన్నా పెద్ద వాళ్ళు మీరున్నారు, ఒకరు రమ్మన్నారు, వెళ్తే అందరు కలిసి ఈ రోజు నుండి మీరు ప్రెసిడెంట్ అన్నారు. మేలు చేయమన్నాడు. ఎవరండి స్పందించాలా? వీధిలో సమస్య, వాటర్ ఆగిపోయింది, ఎవరు స్పందించాలా? అప్పుడే కదా సమాధానం. అప్పుడు తర్వాత సువార్త చెప్పు వాళ్ళకి, ఈ వీధిలో వాళ్ళకి మైక్ పెట్టు, స్టేజ్ వేసి హాండ్లు కట్టు, ఏమనరు. ఎంత చదువు లేని క్రైస్తవులై ఉన్నాం, రోమా 13 తెలియని క్రైస్తవులై ఉన్నాం, బైబిల్ ఉండి చదువులేని విమర్శించడానికి మాత్రం ఫస్ట్. చదువు లేని వారికే విమర్శన వచ్చు, చదువుకున్న వాడికి ఏది బైబిల్ చదువుకున్న వాడికి విమర్శన రాదు. ఎందుకంటే సత్యం తెలుసు కదా. సంఘం ప్రార్థన చేయడానికి ఏ సోర్స్ నుండి, ఎక్కడి నుండి ఎంకరేజ్మెంట్ రాకూడదు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వాక్యమును బట్టి సంఘం బాధ్యత కలిగిన సంఘంగా ఏం చేస్తుంది? యాకోబుని చంపించాడు, పేతురుని కూడా లోపలేసాడు, నెక్స్ట్ పేతురుని కూడా ఈయన చంపుతాడు. అయితే మనం ఎవరిని బట్టి? మన శిరస్సు, మనకు అధికారి. ఏమంటున్నాడు? ఎంత వ్యతిరేకత అయినా, ఎంత ప్రతికూల పరిస్థితి అయినా ఆయననే. ఎంత చక్కని స్తుతి ఆరాధన అండి. ఆ పాట ఏంటి? యేసే, యేసు కాదు, యేసే నా. ఆ యేసే అనే పదం అర్థం అవుతే చాలు. యేసే శిరస్సు సంఘానికి. మనం ప్రార్థన చేయడానికి ఇదే. నాట్ ఓన్లీ ప్రేయింగ్ చర్చ్, ప్రేయింగ్ ఫ్యామిలీ, ప్రేయింగ్ ఇండివిజువల్కి ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసి చూడండి. ప్రేయింగ్ ఫ్యామిలీ కావాలా, ప్రేయింగ్ ఇండివిజువల్ కావాలి? నాకు ఎవరు మోటివేషన్ అవసరం లేదు, ఎవరు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. శిరస్సు ఉన్నాడు, యేసు ఉన్నాడు నాకు. ఆయనే నా శిరస్సు గనక, ఆయనే నా ఆశ్రయం గనక, ఆయనే నా కోట గనక ఆయన్ని నేను పట్టుకుంటాను. సంఘం ఏం చేయాలా? ఆయననే. యేసే నా శిరస్సు, యేసే నా ఆశ్రయం. శ్రమలోయలో, పోరాటంలో ఏం పాట పాడామండి? పాట పాడి దేవునికి వందనాలు చెప్పాం, ఆ నిరీక్షణను బట్టి స్తోత్రాలు చెప్పాం. అదే కదా ప్రేయర్లో దాన్ని ప్రేయర్గా, ఆ ప్రైస్ని ప్రేయర్గా కన్వర్ట్ చేయాలి కదా, దాన్ని ప్రేయర్గా మార్చాలి కదా.
సరే, మీరందరూ అన్ఎంప్లాయిడ్ అండి, హోమ్ మేకర్స్ అండి, స్త్రీలందరూ వంట అయిపోయింది, ఇంకేం పని ఉంది, వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. రిటైర్ అయిపోయింది బ్రదరు సిస్టర్, ఇంకేం పని ఉంది, వారు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఈయన నిరుద్యోగి కనుక ఈయన కూడా ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈరోజు సెలవు అండి, పబ్లిక్ హాలిడే కనుక ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఏం పని లేదు కనుక ఈ పని. ఇది కదా అండి క్రైస్తవత్వం, పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ, 21st సెంచరీ క్రిస్టియానిటీ ఇదేగా ప్రేయర్ గురించి అనుకుంటుంది. ఇదే నా ప్రేయింగ్ చర్చ్ అంటే. మనం కూడా ఏం చేస్తాం, పబ్లిక్ హాలిడే రోజు అందరూ రండి అని. ఆఫ్కోర్స్ ఆ రోజు ఖాళీ కనుక వి స్పెండ్ మోర్ టైం. ఆ రోజు అందరూ ఎక్కువ సమయం, ఎక్కువ మందికి సమయం ఆ రోజు. ఇదే నా ప్రేయింగ్ చర్చ్. ఒక ఉదాహరణ చూసి ముగిద్దాం. ప్రేయింగ్ చర్చ్ ఒక ఉదాహరణ అంటే, మనం చెప్తాం కదా, బ్రదర్ వీఆర్ బిజీ విత్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, మీరేమో ప్రభుత్వం కొరకు, దేశం కొరకు అంటారు, పట్టణం కొరకు అంటారు, విశాఖపట్నం కొరకు. అసలు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నాకున్న తలనొప్పి ఎంత ఉంటే మీరు ఇంకోరి తలనొప్పి కొరకు ప్రేయర్ చేయమంటారు. ఏంటి ఇదంతా? శిరస్సు తెలియట్లేదు, అధికారి ఎవరో తెలియట్లేదు. ఆయన చెప్పింది చేస్తే మీకు తలనొప్పి ఇంక మీదట రాదని మీకు తెలియట్లేదు. వచ్చిన తలనొప్పి గురించి ఆలోచిస్తున్నారు మీరు, మీకు తలనొప్పి రాదు ఆయన చెప్పింది చేస్తే. ఎక్కడ చెప్పాడు అది? చూడండి, ఉట్టి మాటలు చెప్పట్లేదు నేను ఇక్కడ ప్రసంగపీఠ నుండి. ఎక్కడ చెప్పారు ఆయన? దేవుడు చెప్పాడు అది. నీకు తలనొప్పి రాకుండా ఉండాలంటే, నీకు సమస్య రాకుండా ఉండాలంటే, మొదట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అర్జ్ యు బ్రెదరెన్ with all entreaties and prayers and petitions and thanksgivings be made on behalf of all men, for kings and for all who are in authority, so that అనేది ఇంగ్లీష్లో ఏం క్లాస్ అండి? ఏం తెలియబరుస్తుంది? సో దట్ అనేది రిజల్ట్, పర్పస్, ఏం జరుగుతుంది, రిజల్ట్. సో దాట్ we as a church might lead a tranquil, తలనొప్పియా, quiet life in all godliness, in all dignity. ఇదా తలనొప్పి? చదవండి తెలుగులో. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా. ఏమండి? సంపూర్ణ భక్తియు మాన్యతయు, ఇది తలనొప్పియా? కలిగి నెమ్మదిగాను సుఖముగా. నెమ్మదిగా, అదే నా తలనొప్పి, నెమ్మదిగా ఉండడం. అందుకే నా తలనొప్పి రాదన్నా. నాకు తలనొప్పి ఉంది, మీరు ప్రేయర్ చేయమంటారేంటి ఇంకొకరి కొరకంటే, నేను తలనొప్పి రాకుండా ఉండడానికి ప్రేయర్ చేయమంటున్నా సంఘాన్ని. నెమ్మదియు, నెక్స్ట్ పదం ఏంటండి? సుఖమును. అదా తలనొప్పి, అదా కష్టాలు, అదే నా బాధలు. మాన్యత, సంపూర్ణ భక్తి, నెమ్మది, సుఖముగా మన సంఘముగా ఉండు నిమిత్తము, అన్నిటి బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా అంటే చెప్పండి, దాని అర్థం ఏంటి చెప్పండి. మనం చేస్తున్న ప్రార్థనలు అన్నిటికంటే ముఖ్యముగా మనము మనుషులందరి కొరకు, మన కొరకు కాదు, మన కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు. అందుకే అన్నాను, ఎక్స్క్యూజ్ చేయకూడదని. రాజుల కొరకును. నెక్స్ట్ ఎవరి కొరకు? రాజులకు, ప్రెసిడెంట్, పిఎం కొరకును, అధికారులందరి కొరకు, ఆ క్రింద ఉన్న మంత్రివర్గం, అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరి కొరకును విజ్ఞాపనలను ఏం చేయాలా? విజ్ఞాపన, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి.
మనకి తలనొప్పి రాకూడదంటే, అంటే తలనొప్పి అనేది ఒక ఇడియం లాగా వాడుతున్నాను నేను. నాకు తలనొప్పిగా ఉంది బ్రదర్, నాకున్న తలనొప్పులు ఉండగా మీరు ఇంకోరు చేయమంటారేంటి? ఆ తలనొప్పులు అంటున్నా, ఈ నొప్పి కాదు. రాకుండా ఉండు నిమిత్తము చేయమని బైబిల్ చెప్తుంది. అదే సంఘానికి చెప్తున్నా, అదే మనం చేయాలని చెప్తున్నా. ఏమి రాకుండా ఉండడానికి అంటే వచ్చింది పోతుంది కదా చేస్తే, ఉన్నది పోతుంది కదా అండి చేస్తే. రానే రాదంటున్నాడు. నువ్వు సుఖముగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, మాన్యత కలిగి ఉంటావు, దైవభక్తి కలిగి ఉంటారు. నువ్వు కాదు, సంఘం ఉంటుంది. అందు నిమిత్తమే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ, రాజులు, అధికారులు, ఈ ప్యాటర్న్ నాట్ జస్ట్ విజ్ఞాపన, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన అంటే ఏంటని అర్థమవుతుందండి? ఊరికే మాట్లాడడం కాదు, చిన్నపిల్లల్లాగా దేవునితో మాట్లాడే విషయం కాదు సంఘం చేసే ప్రార్థన. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరు కొరకు చేయండి. సంఘం ఫెయిల్ అయింది కనుకనే సంఘంలో నెమ్మది లేదు, సుఖం లేదు, మాన్యత లేదు, సంపూర్ణ భక్తి లేదు. అగ్రి అయిన వారు ఆమెను చెప్పండి. అట్లీస్ట్ కొంతమందిని అగ్రి అయ్యారు. అవునండి, వాక్యం అగ్రి అవ్వక తప్పదు, అదే కనబడుతుంది కదా. అందుకే వీరేం చేయలేదు ఈ సంఘం వారు. మనం సుఖంగా మాన్యత కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? సుఖం లేని పరిస్థితులు, ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, ఇవే చంపుతున్నాడు. పేతురు గారిని ఏం చేయబోతున్నాడు? రేపు చంపేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఒక ఉదాహరణ అన్నాను, ఆ ఉదాహరణకి మనం వెళ్దాం. క్లుప్తంగా ఈ ఉదాహరణ ముగించేద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈయన ఫుల్ టైం జాబ్ చేస్తున్న వ్యక్తి, రిటైర్డ్ వ్యక్తి కాదు. ఏ జాబ్ చేస్తున్నాడంటే ఆయన 11వ వచనం ఆఖరి స్టేట్మెంట్ చదవండి. నేను రాజుకు గిన్నె అందించేవాడినై ఉంటిని. ఉన్నతమైన ప్రభుత్వ అధికారి, నమ్మకమైన. ఎంత ఫుల్ టైం అంటే చంద్రబాబు నాయుడు గారికి బాడీ గార్డు ఎన్ని గంటలు, టైంకి 10 o'clock వచ్చి 5 o'clock వెళ్తారా? ఆయన టైం ఉంటుందా? నమ్మకమైన వారు కదా. రాజునకు గిన్నె అందించే నమ్మకమైన పొజిషన్. రాజుగారు ఎప్పుడు ఆయన ద్రాక్షరసం తాగి వెళ్తారో అప్పుడు దాకా ఈయన ఉండాలి. రాజుగారు పని ముగింపబడి వరకు ఈయన డ్యూటీ. అలాంటి ఫుల్ టైం అండి, నాట్ 10 to 5 జాబ్, నాట్ ఆఫీస్ జాబ్. ఉన్నతమైన అధికారి, నమ్మకమైన అధికారి, ఫుల్ టైం జాబ్. కానీ ఏం చేశాడట? మాటలు విన్నాను, నాకు తెలియదు కానీ జస్ట్ నాకు వార్త వచ్చింది. ఐ స్టార్టెడ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. రాజు కంటే, రాజు ప్రభుత్వ అధికారి, ఆయనకు అధికారి ఎవరు? దేవుడు. చూసారా? ఈ యేసే సంగమునకు శిరస్సు, అధికారి అనే గుర్తింపు లేనందువలన మనకు ఒకే ఒక అధికారి. కంపెనీ, ఫ్యాక్టరీ, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ అధికారం ఒకటే కనబడుతుంది. సంఘానికి అధికారి ఎవరు? ఆయనకు ఒక అధికారి కనబడ్డాడు. ఇది ప్రభుత్వ అధికారి, రాజు. అయితే నా పైన అధికారి ఏమంటున్నాడు?
ప్రార్థన చేయమంటున్నాడు. నేను ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రేయర్ చేయాలా. సరే, ఎన్ని రోజులు చేశారని అనుకుంటున్నారు? ఆయన ఏమంటున్నాడు? ఎన్ని రోజులు అండి మీ అంచనా చెప్పండి? డైలీ మార్నింగ్ వెళ్ళిపోవాలా, రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు, అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు చెయ్యగలడని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఆలోచించండి, కొంత చెప్పండి. మనమే ఉన్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, ఎన్ని రోజులు చేయగలం? 3 days, 6 days, 7 days, 10 days, 2 weeks? అత్యాసక్తి అంటే జరిగే వరకు అని అర్థం. ఆయనకి దేవుడు జవాబిచ్చేసరికి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు దాటేసింది. 3 నెలలు ఏమైనా మెడికల్ లీవ్ పెట్టాడా? నేను ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తున్నానండి, దేవుడిచ్చిన భారం బట్టి నాకు బాగలేదు, 3 రోజులు కడుపు అంతా ఒకలా అలా అంత వికారంగా ఉంది, బాగలేదు, మెడికల్ లీవ్ పెట్టి ప్రేయర్ చేసుకున్నాలే, వాళ్ళ బాగలేదు, మంచిది, మెడికల్ లీవ్ పెడదాం. ప్రార్థించే వారికి అధికారి ఎవరు? దేవుడు. నడిపిస్తానే ఉంటాడు. అధికారి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నీ ఉద్యోగం నువ్వు చేస్తావు ప్రభుత్వానికి, అయితే ఆయన పనిని కూడా నువ్వు చేస్తావు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉంటానే ఉంటావు, నీ పని చేస్తానే ఉంటావు, రాత్రి వచ్చి ఉపవాసం ఉంటావు, ప్రేయర్ చేస్తావు. మన శనివారం ఉపవాస ప్రార్థన ఏంటి? ఉద్యోగంకి వెళ్ళకుండానే వస్తున్నారు, పని చేయకుండానే వస్తున్నారు, అందరూ పని చేసి వచ్చి రాత్రి ఉపవాసం ఉంటున్నారు కదా. సో అలాగా 3 months దాటేసిందండి. దేవుడు చూస్తున్నాడా లేదా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నది? సో ఏం చేయకూడదు, టైం విషయం ఏం చేయకూడదు. మన అధికారులం కాదు కాబట్టి టైం విషయం ఆయన ప్రశ్న వేయలేదు. నెల అయిపోయింది, ప్రేయర్ చేస్తానులే, చాలులే. దేవుడు ఎవరినో లేపి పంపిస్తాడు, దేవుడు ఎవరినో పంపిస్తాడులే. దేవుడు బాగా 1 month ఫినిష్ చేసుకున్నామంటే గ్రేట్ కదా. ఇంత ఉద్యోగం చేస్తూ ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తూ లేదు. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేయడం అంటే టిల్ వి రిసీవ్ ఆన్సర్, టిల్ వి సీ ద ఆన్సర్, అది కొనసాగుతానే ఉండాలి. కొనసాగింది, ఆయనకి ఆన్సర్ వచ్చింది. 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా నున్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చూసారా, నానాటికి ఏం పెరిగిపోతుంది? ఆయనకి దుఃఖం పెరుగుతుంది. వాడు ఇంకా అలాగే నీ ప్రజలు ఆ గోడలు పాడాయి, ఇలా ఉంటే ఎలాగా? ఆయన విషయం కాదండి, ఆయన తలనొప్పికి చేయలేదు. ఉద్యోగంలో ఉన్న సవాలు కొరకు ఉపవాసం ఉండలేదు. యెరూషలేము పట్టణం దేవుని విషయం ప్రేయర్ చేశాడు, పాడైపోయిందని. ఈ దుఃఖం హృదయంలో పెరిగి పెరిగి అది ఎంత అఫెక్ట్ చేసిందంటే ముఖంలో ఈజీ కనబడుతుంది కదా అండి. దుఃఖం ఉంటే ముఖంలో మనమే అంటాం, ఏంటి అలాగ ఉన్నారు అంటాం కదా. ఎందుకు ఫస్ట్ మంత్ కనబడలేదు, సెకండ్ మంత్ కనబడలేదు? ఎందుకు 3 months అయిన తర్వాతనే రాజు కంటికి కనబడింది? అది అంటే దేవుని సమయం వచ్చింది. దుఃఖం ఉంటుంది కానీ ఆయన దృష్టిలోకి అది పడలేదు. ఆయన గిన్నె అందిస్తూ ఉంటే అందుకుంటున్నాడు కానీ ముఖాన్ని సరిగా చూడలేదేమో. చూసినా దేవుడు గుర్తించొద్దని పెట్టాడు. అర్థమవుతుందండి? అధికారి ఎవరు? ప్రార్థించే వారికి అధికారి ఎవరు? ఆయన చెప్పుదే కానీ ఆ రాజు చూడలేడు. అది చూడవయ్యా, టైం వచ్చింది, నా కుమారుణ్ణి ఈరోజు చూడు గిన్నె అందించినప్పుడు. ఏంటయ్యా దుఃఖంతో ఉన్నావు? ఇది మా హృదయానికి సంబంధించింది, నీకు రోగం లేదే, బాగానే ఉన్నావు, పని చేస్తూనే ఉన్నావు, ఇంతవరకు లీవ్ పెట్టలేదు, చురుగ్గానే ఉన్నావు, బాగానే ఉన్నావు,
అందుకే ఇది హృదయానికి సంబంధించింది ఏంటని ఆనాడు దేవుడు జవాబిచ్చేంత వరకు ఆయన ప్రేయర్ని కంటిన్యూ చేయగలిగాడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రేయర్ చేయలేనండి ఈ కారణాన్ని బట్టి అని ఏ కారణమైనా మనం చెప్పగలమా? సంఘం ప్రేయర్ చేయడానికి చెప్పగలమా? ఈనాటి నుండి చెప్పకూడదండి. ఈ వాక్యము చూసాం గనక, ఈ వ్యక్తి చూసాం, వాక్యాలు చూసాం గనక, ఎందుకంటే ప్రార్థించేది ఎవరిని బట్టి? మన అధికారి, సంగమునకు శిరస్సు. ఆయన అధికారాన్ని గుర్తిస్తే పెటిషన్ ఇస్తాం. ఈ ఆఫీసర్ ఇస్తే ఏం జరగదండి అంటారా లేదా? ఆయనకి ఇస్తే ఏం జరగదు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చేయగలడు? ఈయనకన్నా పై అధికారి, ఆయన సంతకం పెడితే పని అవుతుంది. అధికారాన్ని గుర్తించట్లేదు సంఘం. ప్రభుత్వ అధికారాన్ని, కంపెనీ సీఈఓని, ఫ్యాక్టరీ సీఈఓని అందరినీ గుర్తిస్తున్న సంఘము సంఘమునకు శిరస్సైన అధికారిని గుర్తించట్లేదు. ఆయన సమస్తమును, దేవుడు ఈ అధికారి అయిన యేసుక్రీస్తు పాదం క్రింద సమస్తమును పెట్టాడు. సమస్తం అంటే మన సీఈఓలు, పిఎంలు, ప్రెసిడెంట్ అందరిని పెట్టాడు యేసు పాదం క్రింద. అందుకే ప్రేయర్ చేయమంటున్నాడు. అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. దేవుని దూత వచ్చింది, తట్టి లేపింది, రావయ్యా అని. 4 quadrants అట, అంటే 4x4 అండి. 4 levels సెక్యూరిటీ. Z+, 4 levels అంటే ద హైయెస్ట్ సెక్యూరిటీ. ఒక 4, సెకండ్ 4, థర్డ్ 4, ఫోర్త్ 4. వీటి మధ్యలో దేవుని దూత వచ్చి సైనికులుగా, సమయం లేదు, 19 verses చదవాలా. అపోస్తలుల 5 ఇంటికి వెళ్ళి చదివి చూడండి. సంఖ్యలు, ఆ మనుషులకు తెలియకుండా సంఖ్యలు సౌండ్ కూడా రాకుండా, ఈయన లేచి వెళ్ళడం సౌండ్ కూడా రాకుండా, దూత తీసుకువెళ్తే లేచి వెళ్తున్న వ్యక్తి కళ చూస్తున్నాలే, దర్శనంలో ఉన్నామని అనుకుంటానే లేచి నడుస్తా 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 పట్టణపు ఇనప గేట్ ఓపెన్ చేసే వరకు నడిచిన ఆయన కూడా తెలియలేదు. అదేదో దర్శనం అనుకున్నాడట పేతురు. ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తే అప్పుడు చూసి, ఓ మనమే వచ్చేసాం బయటికి అని. ఇది ఎందుకు చెప్తున్నా, ఎందుకు ఇంత డీటెయిల్గా రాశారు మనకి? ఎందుకు ఇంత డీటెయిల్ ఎందుకండి? దేవుడు విడిపించాడు రాయకుండా అంటే ఆ డీటెయిల్స్లో ఏం కనబడుతుంది? ఏవేవైతే ఊహించలేమో, ఏవేవైతే మానవ జ్ఞానానికి మించినదో అదే సంఘం ప్రార్థన చేస్తే దేవుడు చేసేదని సంఘానికి తెలియపరచడానికి ఈ డీటెయిల్స్ అన్నీ రాశారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘము దేవుని దగ్గర మనం ఊహించలేనిది, మన జ్ఞానానికి మించినది, జరగడానికి వీల్లేనిది జరిగిస్తాడు. ఒక్క దూత ద్వారా దేవుడు జరిగించగలడు. ఆయన దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కోట్లాది మంది దూతలు ఉన్నారు. నీ కొరకు ఒక దూత పంపించలేడా? సిపిఎఫ్ కొరకు ఒక దూత పంపిస్తే చాలు. సిపిఎఫ్కి ఒక దూత పంపిస్తే చాలు, స్థలం మ్యాటర్ ఏమైపోద్ది, సెటిల్ అయిపోద్ది. ఎక్కువ చేయని అవసరం లేదు. అదే అర్థమవుతుంది ఆ డీటెయిల్స్ చదివితే. సంఘం కొరకు, భారతదేశం కొరకు ఒక మేబీ ఒక క్వాడ్రన్ దూతలు పంపిస్తే చాలు, భారతదేశం అంతా ఏమవుతుంది? యేసు వెలుగుని చూస్తుంది. ఆంధ్ర రాష్ట్రం కొరకు ఒక టీం, బృందం దూతలు పంపిస్తే చాలు. 185,000 మందిని ఒక దూత అషూరు సామ్రాజ్యంలో ఒక్క రాత్రి హతము చేసి వెళ్ళిపోయిందట. ఒక్క దూత. ఎందుకు మనం చూడట్లేదు? ఇది ఎందుకు ఫస్ట్ సెంచరీలోనే అని రాసి ఉంది?
చరిత్రలో చూస్తున్నాం, సంఘ చరిత్రలో జరిగినవన్నీ. ఎందుకు సిపిఎఫ్ చూడాలంటే సిపిఎఫ్ ఏం చేయాలా? ప్రేయింగ్ చర్చ్ కావాలి. ప్రార్థించే ఎవరు ప్రేయర్ చేయాలా? వంట అయిపోయిన స్త్రీలు, వంట పని అయిపోయిన స్త్రీలు, రిటైర్ అయిన పురుషులు. చాలా తప్పు. ఎంత గురుడితనం అది. రిటైర్ అయిపోయిన వారందరూ ఫుట్బాల్ ఆడిస్తే ఎలాగ ఉంటుంది? 11 మెంబర్ టీం వేసి ఆడండి, గెలుస్తామండి. వంట పని అయిపోయిన స్త్రీలు అందరూ రండి ఫుట్బాల్ మ్యాచ్ ఆడండి అంటే గెలుస్తామా? ఇక్కడ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆయన శరీరమైన సంఘముగా ఉన్నాం కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఒక అంశం చెప్తే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయాలి. 3 రోజులు ఫాస్టింగ్ అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉండాలి. 21 days ఫాస్టింగ్ అంటే భయపడకండి, ఇంక చెప్పలేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ చేయగలగాలి. మీరు ఉద్యోగంకి వెళ్తారు, ఫాస్టింగ్ ఉంటారు, కానీ ఏం కాదు మీకు. ఎందుకంటే అధికారి ఎవరు మీ పైన? ఏ అధికారం క్రింద ఈ ప్రేయర్ జరుగుతుంది? యేసు. యేసుకు తెలీదా మీ శరీరం, మీ మనసు, మీ ఆత్మ గురించి? మీ ఉద్యోగం ఇచ్చిన యేసుకు తెలీదా? మీకు ఉద్యోగం ఇచ్చిన యేసుకి మీరు ప్రేయర్ చేస్తే ఏమవుతుందని? మీరు బలహీనులని శారీరకంగా, మీకు ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ముడుకులు నొప్పులు, అవి ఇవి. వయస్సు తెలీదా యేసు ప్రభుకి? మన వయస్సు, మనకు వచ్చే సమస్యలు. అయితే ప్రార్థించడానికి అవి ఏమి కూడా అడ్డు కావు. సంఘం ప్రార్థిస్తే, సంఘముగా మనం ప్రార్థిస్తే, అందరూ ఏకీభవించి ప్రార్థిస్తే అవి ఏమీ అడ్డు కావని మీ కొరకు అవసరమైతే ఒక దూత పంపిస్తాడు. మీ జ్ఞానానికి మించిన రీతిలో మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. సో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమంటారా? ఎన్ని రోజులు ప్రేయర్ చేద్దామని? నో, ఇట్ ఈస్ సీరియస్. వీ జస్ట్ లుక్డ్ ఇన్ టు గాడ్స్ వర్డ్. ఎన్ని రోజులు ప్రేయర్ చేద్దాం, ఎలా చేద్దాం, ఎప్పుడెప్పుడు చేద్దాం అనేది నిన్నటి దినమునే పాస్టర్లు పెద్దల మీటింగ్లో నిర్ణయం అయింది. చెయ్యాలని, అది ఎలా చేద్దామని పెద్దలతో డిస్కస్ చేసి చెప్తాం. అది రాత్రి చేద్దామా, పగలు చేద్దామా, పగలు ఎవరు చేస్తారు, రాత్రి ఎవరు చేస్తారు, ఈ టైంలో ఎవరు చేస్తారు, దేని కొరకు చేస్తారు? ఏమండి, పర్పస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా, మన జ్ఞానానికి మించిన రీతిలో, మన ఊహించని రీతిలో పరలోకం దిగి వచ్చి పని చేయడానికి చేద్దాం. ఆమేన్. సో ప్రార్థించే సంఘము కావాలి. ప్రార్థించే సంఘం. మన పేరు ఏంటండి? బై ది వే, పేరు గుర్తు చేసుకొని ముగించేద్దాం. చెప్పండి, మన పేరేంటి? క్రైస్తవ. ఫాస్ట్గా చెప్తే అర్థం తెలియదు మనకి, నిదానంగా చెప్పండి. క్రైస్తవ ప్రార్థన సహవాసం. క్రైస్తవ ప్రార్థన సహవాసం. మనం పేరుకు తగినట్లయినా మనం ఏం చేయాలా? ప్రవర్తించడానికి అవసరత ఉన్నది. కాబట్టి నేను గ్రూప్స్లో ప్రార్థన చేసి పెద్దలతో డిస్కస్ చేసి, ఇది మనకు మాత్రం కాదండి, మన సంఘాలన్నిటికీ నేను మాట్లాడడం జరిగిన సంఘాలన్నిటికీ, సిపిఎఫ్ క్రింద ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలన్నిటికీ ప్రార్థించే సంఘముగా ప్రార్థిస్తున్నాం. మనం ప్రార్థన చేయట్లేదని కాదు, ఇంకా అర్థవంతంగా ప్రార్థనలో ఎదుగుదలతో చేయడానికి, పర్పస్ఫుల్గా చేయడానికి మనము సిపిఎఫ్గా చేయబోతున్నాం. నాట్ ఓన్లీ వైజాగ్ యూనిట్, సిపిఎఫ్గా చేయబోతున్నాం. ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అది! చాలా చాలా తలనొప్పులు రావు. ఇది రాసి పెట్టుకోండి. చాలా చాలా సమస్యలు రాకుండానే ఆగిపోతాయి
సంఘం ప్రార్థన చేస్తే. ఈనాడు సమస్యల గురించి మాట్లాడుతున్నామా? మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి మనం ఇంత ఎదుర్కొంటున్నాం. మనం మేలు చేయలేదు కాబట్టి మన మేలే చూసుకున్నాం, బయట మేలు చేయలేదు కాబట్టి. మిషనరీస్ ఏం నేర్పారండి? వచ్చి మేలు చేయమని, అందరికి మేలు చేయమని. వారు వచ్చి నేర్పడం కాదు, వారు ఆ పద్ధతి ఫాలో అయ్యారు. అందుకేగా ఈనాడు చదువు వచ్చింది, వైద్య చికిత్స వచ్చింది, అగ్రికల్చర్ నేర్చుకున్నాం, హార్టికల్చర్ నేర్చుకున్నాం విలియం కేరీ నుండి. మేలు చేశారు వారు. ఈనాడు ఇలా చక్కగా ఉన్నామంటే ఎవరు చేశారు? మేలు చేశారు. సువార్త మాత్రం కాదు, సంఘం మాత్రం కాదు, మేలు చేశారు, మేలు చేశారు. అందుకే ఒక దేశంగా, ఒక సమాజంగా మేలు యొక్క ఫలితాలని మనం అనుభవిస్తున్నాం. మరి మనం ఫెయిల్ అవుతే ముందు ఉన్న వారికి ఏం జరుగుతుంది? ఇంకా ఎడబాపు పెరిగిపోయి వ్యతిరేకత, గొడవలే పెరుగుతాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రార్థించే సంఘముగా ఆనాటి ఆది సంఘం ఉన్నది. వారు చక్రవర్తులు ఎప్పుడు బెదిరిస్తూనే ఉన్నారు సంఘాన్ని. ప్రభువా, వారి సైనికులు చంపుతూ ఉన్నారు క్రైస్తవుల్ని. క్రూర మృగాలకు తీసుకువెళ్ళి వేసి వారు చస్తుంటే అదొక ఆటలాగా చూసేవారు అని చరిత్రలో మేము చదువుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ యాకోబు ఖడ్గము చేత చంపింపబడి ఉంటే పేతురు గారు శిరసాల్లో ఉన్నారని ప్రేయర్ చేశారట. జవాబు వచ్చే వరకు అత్యాసక్తితో ప్రార్థించారు. ఊహించని కార్యములు, మానవ జ్ఞానానికి మించిన కార్యములు, అద్భుత ఆశ్చర్య కార్యములు, సంగమునకు శిరస్సైన దేవుడు ప్రార్థన విని దూతని పంపించి ప్రభా ఎంత గొప్ప కార్యం చేశారు. ఆ వ్యక్తి, అనుభవిస్తున్న వ్యక్తికి అర్థం కావడానికి సమయం పట్టింది. అది ఎంత అద్భుతం! అది ఆ అద్భుతం అర్థమవడానికి సమయం పట్టింది. ఎంత గొప్ప కార్యాలు చేస్తావు ప్రార్థిస్తే అని ప్రభా అపోస్తలుల 12వ అధ్యాయం మొదటి 19 వచనాలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎన్ని కార్యాలు పోగొట్టుకున్నామని కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ స్థితిలో ఉన్నామనేది బాగా అర్థమవుతుంది. ప్రభా, ప్రార్థించే వ్యక్తులమై మేము ఉన్నాం, కానీ నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటా, నా ఆత్మీయ జీవితం, నా భక్తి విషయం చేసుకుంటా, అంతవరకే. ఇంకా కొంచెం ప్రేమ ఉంటే నా కుటుంబం కొరకు చేస్తాను, అంతే. సంఘముగా మేము కూడి అన్నిటికంటే ముఖ్యముగా అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అని రాయబడి ఉన్నా మేము ముఖ్యమవుతున్నాం. మా పిల్లలు, మా కుటుంబం ముఖ్యమవుతుంది, సంఘం అంతవరకే అని సరిపెట్టుకొని ఈనాడు నెమ్మది లేదు ప్రభువా, సుఖముగా లేదు భక్తి, మాన్యత కలిగిన భక్తి లేదు, సంపూర్ణమైన భక్తి లేదు. మీరు వాక్కు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమి చూడని, లేక కొందరు మాత్రమే అనుభవించే స్థితిలో సంఘాలు ఉన్నాయి. దయతో కనికరించండి. ఈ సత్యము మేము స్వీకరించుటకు, విన్న ఈ సత్యముని సంఘముగా మేము స్వీకరించుటకు, సంఘముగా ఒకే శరీరంగా మేము స్వీకరించుటకు, అపవాది ఆలోచనలకి చోటు ఇవ్వకుండా స్వీకరించుటకు, దీన్ని మేము ఆచరణలో పెట్టుటకు మీ జ్ఞానము, మీ కృపను మాకు దయచేయమని, నడిపించమని. మేము ఊహించినది మా జ్ఞానానికి మించినది, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి మా ప్రార్థనల ద్వారా మీరు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.